బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేపింది. 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందని అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాలుడిని చెన్నై ఆసుపత్రికి తరలించారు. జికా వైరస్ ఆనవాలు కనిపించడంతో వెంకటాపురంలో రాష్ట్ర వైద్యుల బృందం పర్యటిస్తోంది. అక్కడి పరిస్థితులు, స్థానికుల ఆరోగ్యంపై వివరాలు సేకరిస్తున్నారు. అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం. విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రూయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటిది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఈ ఊర్లో ఒకటి నారాయణ హాస్పిటల్లో కేసు అడ్మిషన్ వెళ్ళి వైరల్ డిసీజ్ అని చెప్తున్నారు, వైరల్ ఫీవర్ అని. ఆ విషయమే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏమన్నా జ్వరాలు ఉన్నాయా లేదా, జ్వరాలకి గల కారణాలు ఏంటని అసెస్మెంట్ చేయడానికి వచ్చాము. మాతో పాటు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే మా డిఎం గారు, ఎపిడమాలజిస్ట్, లోకల్ మెడికల్ ఆఫీసరు, అందరూ సిబ్బంది కూడా ఉన్నారు. పిఎస్సి సిబ్బంది అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు, జ్వరాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి. అలాగే ఇక్కడ దాదాపు 150 ఇళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఇల్లు సర్వే చేసి ఆ ఇంట్లో జ్వరాలు ఉన్నాయి లేదా అని నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే వారందరికీ కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సురేంద్ర ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, జికా వైరస్ కలకలం రేపినట్లుగా తెలుస్తోంది. అసలు జికా వైరస్ అనేది ఆ 6 ఏళ్ల బాలుడికి ఎలా సోకింది? సౌమ్య, మరిపాడు మండలం వెంకటపురం గ్రామంలో జ్వరం రావడంతో, జ్వరం వచ్చినటువంటి 6 ఏళ్ల బాలుడు కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా గమనించి పక్కన ఉన్నటువంటి వారిని కూడా పిలవడం జరిగింది. పిలిచినటువంటి క్రమంలో దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మెరుగైన వైద్యం కోసం నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ బాలుడికి సాధారణ జ్వరంతో పాటు ఇటు పొత్తుకడుపులో నొప్పి, అలసట, పలు రకాలైనటువంటి కీళ్ళు, కండరాల నొప్పులు ఉన్నటువంటి లక్షణాలని, ఆనవాళ్ళను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో అనుమానంతో ఈ జికా వైరస్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆనవాళ్ళతో కూడా ఇటు చెన్నైకి మెరుగైన వైద్యం కోసం కూడా ఇటు చెన్నైకి తరలించడం జరిగింది. ఏదైతే ఆ వెంకటపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒక ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 ఏళ్ల బాలుడు ఒకసారిగా బాగలంగా రాకపోవడం, అదేవిధంగా ఈ జికా వైరస్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయన్న అనుమానంతో ఈ యొక్క జికా వైరస్ ఏమైనా సోకిందా ఏంటన్నా కూడా ఇటు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు తల్లిదండ్రులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులంతా కూడా ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి గ్రామానికి వైద్య బృందం ఏదైతే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి రామ్నాథ్, యొక్క డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్గా ఉన్నటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి రామ్నాథ్ టీము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి పలు రకాలైనటువంటి డాక్టర్లు కూడా ఇటు డిఎంహెచ్ ఆఫీస్ నుంచి అక్కడికి గ్రామానికి చేరుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరికైనా ఫీవర్ ఉందా, ఏమన్నా సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బ్లడ్ శాంపిల్ సేకరించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ జ్వరాల లక్షణాలు, ఏదైనా జికా వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయని కూడా అన్ని విషయాలు కూడా సేకరించడం జరిగింది. సేకరించడానికి క్రమంలో ఎవరికైనా బాగలేకుండా వస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్తో పాటు ఇటు జిల్లా అధికారులకు కూడా, వైద్య అధికారులకు కూడా తెలియపరచాలని కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ గ్రామంకు సంబంధించినటువంటి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి ఈ వైద్య బృందం అంతా కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఎవరికైనా ఇంకా ఏమన్నా లక్షణాలు ఏదన్నా కనపడుతున్నాయా అన్న అంశాన్ని కూడా పూర్తిగా
పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆనం రామనారాయణ కూడా దీనిపైన స్పందించి మాట్లాడటం జరిగింది. ఏదైతే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయన్న నేపథ్యంలో ఇటు నెల్లూరు నుంచి చెన్నైకి కూడా తరలించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన పూర్తి శానిటేషన్ అంతా కూడా ఇటు ప్రభుత్వం వైద్య అధికారులు కూడా అక్కడ నిమగ్నమై ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే పలు సూచనలు కూడా ఇటు డాక్టర్ల నుంచి కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఈ దోమలు లేకుండా చేసుకోవాలని, ప్రధానంగా ఈ జికా వైరస్ అనేది కూడా దోమల వల్ల కూడా వ్యాప్తి వస్తుంది కాబట్టి ఈ దోమలు రాకుండా ఉండేదానికి తగు చర్యలు కూడా తీసుకోవాలని కూడా అక్కడ శానిటైజ్ కూడా చేస్తున్నటువంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ జికా వైరస్ అనేది దోమల ద్వారా వస్తుంది కాబట్టి దోమలు రాకుండా ఉండేదానికి చర్యలు ఇటు అధికారులతో పాటు వారు గ్రామంలో ఉన్నట్టు వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే దోమలు రాకుండా ఉండడానికి ఇటు మెస్సలు కావచ్చు, కిటికీలు, అదేవిధంగా పూర్తిగా బట్టలు పూర్తిగా ధరించాలని కూడా పలు సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క లక్షణాలు కూడా ఇటు జ్వరంతో పాటు కీళ్ళు, కండరాల నొప్పులు, అలసట రావడం, పొత్త కడుపులో నొప్పి రావడం, అదేవిధంగా ఆ తీవ్ర తలనొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకోవాలని కూడా చెప్తాను. ఈ లక్షణాలు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క జికా వైరస్కి సంబంధించినటువంటి శాంపిల్ని ఇక్కడ పూణేకి కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్తాను. అయితే ఈ యొక్క 6 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్ని కూడా ఇటు ల్యాబ్కి కూడా పూణేలో ఉన్నటువంటి ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. అయితే ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. అయితే పలు లక్షణాలు ఉన్నటువంటి అనుమానంతో ఇటు చెన్నైకి తీసుకెళ్లి అక్కడ మెరుగైన వైద్యం కూడా చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వైద్య అధికారులతో పాటు ఇటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కావాల్సినటువంటి తగు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నాము, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా ఇటు అధికారులతో పాటు ప్రభుత్వ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద అక్కడికి ఆ అధికారులంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 150 ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 150 మంది వాళ్ళ గ్రామం ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిశీలించి అక్కడ కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. కొన్ని చిన్న వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి స్పాట్లోనే మందులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ఇటు వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ యొక్క జికా వైరస్ ప్రమాదానికి గురి అయితే కొన్ని ప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుందని కూడా ఇటు అధికారుల నుంచి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ జికా వైరస్ కి సంబంధించి ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై సిద్ధంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. సౌమ్య. థ్యాంక్ యూ సురేందర్.